అందరూ కలిసి వినాయక చవితి అయితే చేస్తాం కదండి. చేసేసిన తర్వాత అందరం కలిసి మళ్ళీ భోజనాలు వండుకొని తిందామని సరదా పడ్డామండి. అందరూ కలిసి చక్కగా కోళ్ళు అయితే కోసుకొని ఇక్కడ వంట అయితే చేస్తామండి. రాత్రికి వంట అంటే 4 గంటలకు మొదలెట్టామండి వంట. మా బన్ను పుల్లల పొయ్యి మీదే వండాలని మొదలు పెట్టాడండి. పుల్లల పొయ్యి మీద వండుదామంటే వాడు చాలా బాగుంటుంది అన్నాడండి. ఇంకా సర్లే పుల్లల పొయ్యి మీద ఇంకా నేను కూర్చున్నాను ఇంకా పుల్లల పొయ్యి దగ్గరండి. ఆ పొగంతా నా మొహాన్ని కొట్టేసి ఆవిరి కొట్టేసి వాడు కూర వండుతామేమో కానండి మొత్తం ఇలా చేశాడనమాట. ఎలాగైనా నలుగురు కూర్చొని చేసుకుంటే సరదా వేరండి. చికెన్ కూర అయితే అదిరిపోయిందండి, నిజంగానే చాలా బాగుంది. దీంట్లోకి పలావ్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా. పలావ్ కూడా వండుకున్నామండి, ఓన్లీ రైసే కాకుండా పలావ్, రైసు, చారు అండి. చికెన్ అంటేనే గారెలు ఉండాలండి. గారెలు కూడా ఉండేమో. గారెలు ఉండేటప్పుడు నేనైతే లేను, నేను ఇంటికి వెళ్ళాను. మా వాళ్ళు వీడియో తీసి పాపం నా కోసం ప్రత్యేకించి వీడియో తీశారండి. చాలా బాగా నన్ను సపోర్ట్ చేస్తూ నాతో కలిసి వీడియోలో కనబడతా కూడా కొంతమంది ఇష్టపడండి. అలాంటిది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడానండి నాకు సపోర్ట్ చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంకా గారెలన్నీ అయిపోయాక పిల్లలకు భోజనాలు అయితే పెట్టామండి. చక్కగా తృప్తిగా కూర్చొని ప్రతి పిల్లలు కూడా మా హూతలు కూడా తిన్నది ఒకసారి చూసేయండి. మా హూగాడు మీ అందరికి తెలుసు కదా, మా హూగాడు కోసం ఒక లైక్ వేసుకోండి. చాలా ఆనందంగా అనిపిస్తుంది. మా హూతల్లి వాళ్ళ చెల్లి వాళ్ళ అక్క కూడా ఇద్దరు కూర్చొని చక్కగా భోజనం చేశారండి. వాళ్ళు తినేది ఏముండదండి, ఆ పెరుగు అన్నమే. దానికోసం హడావిడిపోద్ది మా తనిషమ్మ ఊరికేని. ఇంకా పిల్లలందరూ కూర్చొని భోజనాలు చేసేసారండి. లాస్ట్గా మా హూతల్ని ఒకసారి అయితే చూసేయండి, లైక్ కూడా చేసేయండి.